జై తెలంగాణ, జై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం. మనందరి ప్రియతమ నాయకుడు, యువ నాయకుడు, ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి, అట్లాగే మీ అందరి ప్రియతమ నాయకుడు ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరుడు సురేందర్ గారికి, అట్లాగే మనందరికీ భరోసాగా ఉండేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, తెలంగాణ ఆస్తి మన అన్న కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారికి, అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, హనుమంత్ షిండే గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారికి, అట్లాగే ఈ రోజు ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే మన కేటీఆర్ గారి చేతుల మీదుగా గౌరవించబడినటువంటి మన సాయిలన్నకు, అట్లాగే ఈ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సాయిలన్న ఎవరు? ఓ తెలంగాణ ఉద్యమకారుడు. లింగంపేట ఏంది? లింగంపేట తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఈ తెలంగాణ ఉద్యమ గడ్డలో ఒక తెలంగాణ ఉద్యమకారుడి మీద ఓ దళిత ఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించి అంబేద్కర్ సాక్షిగా ఆయన అవమానం చేసి ఇవాళ దళిత జాతికి తీవ్ర అవమానం చేసినట్టుగా మేమందరం భావిస్తా ఉన్నాం, మనందరం భావిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. దీనికి లెక్క అప్పచెప్పాల్సిందే. లెక్క అప్పచెప్పలేమా? తప్పకుండా అప్పచెప్పాల్సిందే. ఎట్లా అప్పచెప్పలేం? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మట్టి అనిపించి సాయిలన్నకు జరిగిన అవమానానికి మనం ప్రతీకారం తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్రం నలుమూలల ఎక్కడైనా మన కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేస్తే ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు వాళ్ళకి ఇబ్బందుల పాలు చేస్తే వాళ్ళ ఇంటికే వెళ్లి వాళ్ళకి ధైర్యం ఇచ్చడానికి, వాళ్ళకి భరోసా ఉండటానికి ఇవాళ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. దాంట్లో భాగంగానే ఇవాళ సాయిలన్నకు కూడా అవమానం జరిగిందని తెలియగానే మా అందరిని ఆదేశించడం జరిగింది. తప్పకుండా సాయిలన్న దగ్గరకు పోదాం. ఏ అంబేద్కర్ సాక్షిగా ఎక్కడైతే సాయిలన్నకు అవమానం జరిగిందో అక్కడే సాయిలన్నని సన్మానం చేద్దాము అని చెప్పి మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చేసినారు. వారందరికీ కూడా కేటీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడ అయినా సరే పరిగీసుకొని కొట్లాడటానికి మనం సిద్ధంగా ఉన్నాం. జిల్లా నాయకత్వం అంతా కూడా మీతో పాటు ఉన్నది, వదిలేది లేదు. అవమానం చేసిన వాళ్ళు ఒక్కొక్కరిని కూడా వదిలేది లేదు. అందరిని పరిగీసుకొని కొట్లాడతామని చెప్పి మీ అందరికీ మేమందరం అండగా ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.